ముఖ్యంగా మేము గమనించిన సమస్యలలో పేదవారు, వికలాంగులు, నిరుద్యోగులు, మహిళలు ఎంతోమంది ఎంతో దూరం నుంచి కూడా ఇది అనంతపూర్, కడప, శ్రీకాకుళం నలుమూల నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు న్యాయం జరుగుతుంది, ఆయన అంటే మాకు నమ్మకం, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలని ఎంతో ఆరాటపడుతూ పాపం ఎన్నో మైళ్ళ దూరం నుంచి వచ్చారు. వాళ్ళందరి సమస్యలు కూడా మేమందరం ఓపికగా ఎమ్మెల్యే గారితో సహా అందరూ వారి సమస్యలన్నీ పరిష్కారాలు అర్జీలు తీసుకోవడం జరిగింది. ఆ అర్జీలకి ఇమ్మీడియట్లీగా అంటే సపోజ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కట్టడం లేదు, ఎఫ్ఐఆర్ కట్టట్లేదు, ఎన్నో రోజుల నుంచి తిప్పుతున్నారు, బెదిరిస్తున్నారు అవతల పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఏం న్యాయం చేయాలని మా దగ్గరికి వస్తే ఇమీడియట్లీగా కన్సర్న్ డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ ఎమ్మెల్యే గారి ద్వారా ఫోన్ చేయించి డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి వారికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళు వచ్చి కలుస్తారు. ఎఫ్ఐఆర్ కట్టండి, శాఖాపరమైన చర్యలు తీసుకోండి, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళకి సూచించి వాళ్ళకి మార్గనిర్దేశం చేయడం జరిగింది.